గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి జగన్ మీద కేసు నమోదు కావడం, అదేవిధంగా పార్టీ నేతల మీద వరుసగా కేసులు నమోదవడం అనే అంశాల మీద ఈరోజు సమావేశంలో కీలకంగా చర్చించుకోబోతున్నారు. నేతలందరూ కూడా ఇప్పటికీ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి నేతలకి జగన్ దిశా నిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా మొన్న సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య మృతి కేసులో జగన్ ఏటుగా చేర్చడంతో పాటు నిన్న పార్టీ ఆఫీస్కి వచ్చి నోటీసులు కూడా ఇష్యూ చేయడంతో పాటుగా నిన్న జగన్ ప్రయాణించినటువంటి ఆయన వ్యక్తిగత వాహనాన్ని కూడా నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకోవడం అనే అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ శ్రేణులు కూడా కొంత ఆందోళన కనబడుతున్న నేపథ్యంలో ఈరోజు జరగబోతున్నటువంటి సమావేశం పైన ఆసక్తి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా పార్టీ నేతలకు ఈరోజు సమావేశంలో జగన్ కొన్ని కీలక ఆదేశాలు, కొన్ని కీలక అంశాలను ప్రస్తావించబోతున్నారని తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి నియోజకవర్గాల్లో కానీ జిల్లా స్థాయిలో ఈ నెలలో అంటే జూన్ 4వ తేదీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించి వెన్నుపోటుకు సంబంధించినటువంటి కార్యక్రమం సక్సెస్ అవడంతో పాటు ఈ నెల రోజులుగా పార్టీ బలోపేతం అనేది కొంత యాక్టివ్ అవడం, నియోజకవర్గానికి సంబంధించి కానీ జిల్లాలో నేతలందరూ కూడా రోడ్ల మీద వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం పట్ల కూడా పార్టీ కొంత జోష్ కనబడుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈరోజు జగన్ కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్న పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాబోతున్నారు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా స్వామిదాస్ సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అందరూ కూడా ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీని పెంచడంతో పాటు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కూటమికి సంబంధించిన వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, సూపర్ 6 హామీలు అమలులో ఏ విధంగా కూటమి ప్రభుత్వం విఫలమైందనే అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకి దిశానిర్దేశం అయితే జగన్ చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఈ సత్తెనపల్లి వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీలో కీలక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే జగన్ మీద కేసు నమోదు చేశారు, ఏటుగా చేర్చారనేది పార్టీలో ప్రధానంగా వినపడుతున్న మాట కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు నేతలు కూడా జగన్ అయితే దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. పూర్తిగా పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే నేతలను సిద్ధం చేయడం, అదేవిధంగా జిల్లా పర్యటనలు కూడా జగన్ చేయాలనుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. భవిష్యత్తులో జగన్ పాదయాత్ర కూడా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏ విధంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పార్టీని యాక్టివ్ చేయాలనే అంశాలకు సంబంధించి కూడా నేతలకి జగన్ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ అంతా కూడా ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చూడొచ్చు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయం అయితే చేరుకున్నారు. కీలక ప్రసంగం కూడా జగన్ చేయబోతున్నారు. నేతలను ఉద్దేశించి కీలక ప్రసంగం జగన్ కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు ఇతర కేసుల విషయంలో ఎవరు భయపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. మొన్న చెవిరెడ్డి అరెస్ట్ కావడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇతర నేతలందరూ కూడా కొంతమంది అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎవరి మీద కేసు పెట్టిన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ఇప్పటికే జగన్ భరోసా ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగే సమావేశంలో అదే అంశాలను ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం అయితే చేయబోతూ ఉన్నారు. మా ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తాడేపల్లిలో జరుగుతున్నటువంటి సమావేశం కీలక సమావేశంగానే చూడాలి. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటుగా కేసులు, ముఖ్యంగా జగన్ మీద నమోదవుతున్న కేసులు, తాజాగా నిన్న జగన్ వెహికల్ని కూడా తీసుకెళ్లిపోయినటువంటి పుష్పశ్రీ వాణి వెళ్తున్న మాజీ డిప్యూటీ సీఎం ఆమె కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈరోజు జరగబోతున్నటువంటి సమావేశంలో పూర్తిగా నేతలకు సంబంధించినటువంటి విషయంలో కీలక ఆదేశాలు అయితే జగన్ ఇవ్వబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీతో పాటు నిన్న జరిగిన పరిణామాలన్నింటి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు సమస్యల్ని బయటికి తీసుకురావాలి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో హామీ అమలు విషయంలో గట్టిగా నిలదీయాలనే అంశాలని జగన్ ఈరోజు నేతలకైతే చెప్పబోతున్నారు. ఆ విధంగా ఆయన స్పీచ్ కూడా ఉండబోతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV తాడేపల్లి నుండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.